హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీట్ రాకపోతే ఫీజు ఎంత కట్టాలి, అలాగే పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళ పిల్లలకి ఫ్రీ సీట్ వస్తుందా, అలాగే 6 ఇయర్స్ ఫీజు డీటెయిల్స్ మనకి ఎలా ఉంటాయి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలా అయితే ట్రిపుల్ ఐటీకి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆల్రెడీ 2025కి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫీజు మనకి ఎంత ఉంటుంది, అలాగే ఫ్రీ సీటు వస్తుందా రాదా అనే డౌట్ అయితే మీకు ఉంది కదా ఫ్రెండ్స్. మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫ్రీ సీట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. మీ పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా ఫ్రీ సీటే వస్తుంది. అలాగే మిగతా వారికి కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. సీట్ అయితే ఎవరికైనా ఫ్రీగానే వస్తుందండి, కానీ అక్కడ జాయిన్ అయిన తర్వాత కొందరికి ఫీజు అయితే ఉంటుంది. పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలకైతే ఫీజు పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఇయర్ కూడా. మనకి ఇంటర్మీడియట్ లాగా అక్కడ పియూసీ 2 ఇయర్స్ ఉంటుంది కదా, ఈ 2 ఇయర్స్ మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 45,000 ఉంటుంది ఒక్కొక్క సంవత్సరానికి. అలాగే ట్యూషన్ ఫీజుతో పాటు మెస్ ఛార్జెస్ మంత్లీ 2,500 నుంచి 3,000 వరకు అయితే ఉంటుంది. సో మరి ఈ ఫీజు అనేది గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా ఉన్నా, అలాగే మీ ఇన్కమ్ అనేది 2.5 lakhs దాటి ఉన్న ఇయర్కి వాళ్ళందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి బీటెక్కి ఎంత ఫీజు ఉంటుందంటే, బీటెక్కి ప్రతి సంవత్సరంకి కూడా సంవత్సరానికి 50,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటుంది. అలాగే మెస్ ఛార్జెస్ 2,500 నుంచి 3,000 వరకు మంత్లీ అయితే ఇవి ఉంటాయి. సో నేను మెస్ ఛార్జ్ వచ్చేసి మంత్లీ చెప్పానండి, ట్యూషన్ ఫీజు మాత్రం ఇయర్కి చెప్పాను, 1 ఇయర్కి అలా. సో మరి మనకి పీయూసీలో అయితే 45,000, బీటెక్ అయితే 50,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది ప్రతి ఇయర్కి. సో మరి మెస్ ఛార్జ్ మాత్రం సేమే ఉంటుంది మంత్లీ. ఇలా అయితే మనకి ఫీజు అనేది ఉంటుంది 6 ఇయర్స్ కూడా. ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, అలాగే మీ ఇన్కమ్ అనేది 2.5 lakhs దాటి ఉన్న ఇయర్కి వీళ్ళందరూ కూడా ఈ ఫీజు పే చేయాలి. ఎవరు ఇన్కమ్ మాత్రం 2.5 lakhs లోపు ఉంటుందో అటువంటి వారందరూ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది కదా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని. అదే ఇంతకుముందు మనకి జేవిడి అని ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు కదా. ఆ అమౌంట్ కాలేజ్ అకౌంట్లో వేస్తారు కాబట్టి మీరు ఎవరు ఫీజు పే చేయకుండా 6 ఇయర్స్ చదువుకోవచ్చు. సో మరి మనకి 6 ఇయర్స్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇవి. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.